శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 2024 సంవత్సరంలో ప్రధానంగా శని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రాహు ప్రధానంగా మనకి మీన రాశిలో సంచరిస్తున్నందుకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా శని, అదేవిధంగా ఈ మూడు గ్రహాల ప్రభావం ఈ 2024 మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు శని యొక్క సంచారం 2లో ఉన్నాడంటే ఇంకొక సంవత్సరం 4 నెలల పాటు ఈ ఏలినాడు శని అనేటువంటిది మీకు ఉంటుంది. మరి ఈ యొక్క ఏలినాడు శని అక్కడ ఉన్నప్పుడు మీకు కలిగేటువంటి ఫలితములు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు పొరపాటున కూడా బాగా అర్థం చేసుకొని మీరు పొరపాటున కూడా ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ విషయాల్లోని అంటే సిగ్నేచర్స్ ఏదైనా సంతకం పెట్టేటప్పుడు కానీ, లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలోని ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే 3లో రాహు ఉన్నందుకు కొంత ధైర్య సాహసాలతోని పరాక్రమంతో మీరు చక్కగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంత ధైర్యాన్ని ఇస్తాడు అక్కడ. అయితే ఈ గురువు అంటే శని గురువుని చూస్తున్నాడు. శని ఎలా అంటే అన్నిటితో లింక్ పెట్టుకున్నాడు. ఇక్కడ శని రాహు నక్షత్రంలో ఉంటూ గురువుని చూస్తూ అదేవిధంగా తన యొక్క ప్రభావాన్ని ఈ జీవకారకుణ్ణి కాలకారకుణ్ణి రెండింటిని కనెక్టివిటీ పెట్టుకున్నాడు. అంటే ఏమిటి, జీవుల మీద కాలం మీద కంట్రోల్ తీసుకున్నాడు శని భగవానుడు. ఇక్కడ ముఖ్యంగా మీది మకర రాశి అవుతుంది కాబట్టి ఏమవుతుంటుంది, మీరు ఎక్కడైనా సరే చూడకుండా తొందరపడి సిగ్నేచర్ చేశారు, అగ్రిమెంట్ చేశారు, అక్కడ మీకు మనల్ని ఇరికిస్తాడంటే కర్మ రూపంలో వస్తుంది. ఆయన ఏం సాటిస్ఫై మిమ్మల్ని ఇరికించడం కాదు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియకుండా కొంత దూరంగా కూడా ఉంటుంటారు. అప్పుడేం కాదు, మళ్ళీ తండ్రితో దూరంగా ఉండి ఏ విదేశాలకు వెళ్ళడం అట్లాంటి విషయాలు ఏమి అవ్వదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క కేతువు ఎప్పుడైతే 9లో ఉన్నాడో, ఈ 9 అనేటువంటిది ఏమిటి అంటే 9వ స్థానం అనేటువంటిది పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో కుటుంబ సభ్యులతో కుటుంబ సంబంధించినటువంటి అంశాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అనేటువంటిది స్పష్టంగా గోచారంలో చూపిస్తుంది. కాబట్టి ఈ మనీ మ్యాటర్స్ విషయంలోనే అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్తో కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత గడబడినిస్తూ ఉంటాడు. అయితే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ చాలామందికి ఏంటంటే అయ్యో 2లో శని నడుస్తున్నాడు కదండి, నా ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుందని కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీకు 2లో శని నడుస్తున్నాడా, చక్కగా రోజు చండీ పారాయణం వినండి. మీరు చేయలేకపోయినా వినండి, కనీసం విన్నా ఆ తరంగాలు మీ ఇంట్లో మీ చుట్టూ మీరు దగ్గరగా పెట్టుకుని యూట్యూబ్లో పెట్టుకుని వింటున్నారు, మన ఆరాలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో తొలగిపోతుంది. ఇలా చేయండి. మరియు లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయండి, పితృదేవత ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మనం మీ రాశి వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు కాలంలో ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా శని భగవానుడు మనకి శాస్త్రాల్లో బృహత్పరాశర హోరా శాస్త్రంలో కానీ వీటిల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే శని భగవానుడు కనుక ప్రధానంగా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కుంభరాశుల్లో సంచరించేటప్పుడు అందులోని కుంభములో శతభిష నక్షత్రం ఉంటుంది, పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది. అయితే ఈ శతభిష పూర్వాభాద్ర నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి అక్కడ కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్సనల్గా తీసుకుంటే. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ఇండియా పరంగా చూసుకుంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సారాయి లేకపోతే అంటే మత్తు పానయాలకు సంబంధించినటువంటి విషయంలో
కొంతమంది చూడండి పలానా వైన్ షాప్స్ అవి తీసుకుని ఉంటారు, ఎక్కువ రేట్ పెట్టి తీసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే ఇక్కడ మత్తు పానీయాలు అమ్మేటువంటి వాళ్ళ మీద ఈ అంటే మత్తుని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, బండగా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది తెలియక, అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, సరే నేను ఇదేదో ఇందులో నాకు ఇది లక్కీగా లాటరీ కనుక నేను ఇందులో వేస్తే నాకు గనక వస్తే నేను ఇంతకు అమ్ముకుంటాను, నాకు దీనివల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారు. దీనివల్ల మీరు దెబ్బతింటారు. కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక రెండవది ఏమిటి అంటే, ఈ యొక్క కుంభరాశుల్లో శని సంచరించేటప్పుడు దీంతో పాటు రాహు ఎప్పుడైతే మీన రాశిలో సంచరిస్తుంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ముఖ్యంగా లాయర్లు, టీచింగ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, పౌరహిత్యం చేసేటువంటి వారికి, శాస్త్ర సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు అంటే ఈ రాహువు మాయా అంటారు. రాహువు మాయాకారకుడు. మనకి మీరు కనుక గమనించినట్లయితే కాలాన్ని నియంత్రించేవాడు రాహు. రాహువుకి మేఘము అనేటువంటి పేరుతో కూడా చెప్తారు. అంటే మేఘము మబ్బుల్ని రాహుగా చెప్తూ ఉంటారు. సూర్యుడి యొక్క కిరణాలని కొంతసేపు ఆపేటువంటి శక్తి, అంటే భూమి మీదకి రాకుండా ఆపేటువంటి శక్తి మేఘాలకి ఉంటాయి. ఎందుకంటే మేఘం చూడండి, మొత్తం దట్టంగా మేఘాలు అలుముకున్నాయనుకోండి, సూర్యకిరణాలు కూడా రావు, అంటే కొంత లైటింగ్ మాత్రమే వస్తుంది. అందుకే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మేఘనాథుడు, రావణాసురుడి యొక్క తమ్ముడు మేఘనాథుడు ఒకరోజు విజృంభిస్తుంటే అంతటి బలపరాక్రములైనటువంటి దైవస్వరూపం, రుద్రస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా ఈరోజు మనది కాదు, ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పని అతను అక్కడి నుంచి వైదొలగడం జరుగుతుంది. రేపు వద్దాం కావాలంటే యుద్ధానికి, కానీ ఈరోజు అతనిది ఈరోజు. అంటే ఏమిటి, ఆ మేఘనాథుడు కాలానికి కారకుడు, మేఘములకు కారకుడు ఎవరు అంటే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ లాయర్లు కానీ, ఈ యొక్క జడ్జిలు కానీ, కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కానీ, పౌరహిత్య వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ, వీరి మీద అనవసరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తే ఇబ్బంది పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా కుంభంలో శని సంచరించేటప్పుడు, మీనంలో రాహు సంచరించేటప్పుడు, అంటే ఈ క్రాస్ అవ్వాలంటే దాదాపుగా దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక 4 years వరకు ఉంటుంది. ఎందుకంటే రాహు మీనంలోకి వస్తే, కుంభంలోకి వస్తే ఒక 1.5 year తర్వాత ఈ శని మళ్ళీ మీనంలోకి వెళ్తాడు. సో ఇది క్రాస్ అవుతూ ఉంటుంది. ఇదొకటి. అదేవిధంగా మనకి కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశి కేతువు ఏం చెప్తుంది, బృహత్పరాశర హోరాశాస్త్రం ఏం చెప్తుంది అంటే, కన్యారాశిలో కేతు సంచారము రాజులకి ఇబ్బంది అని చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది. అంటే ఎటువంటి ఇబ్బందులు అండి, వాళ్ళ యొక్క ఏదైతే పరిపాలిస్తుంటే వాళ్ళ యొక్క రాజ్యం కోల్పోవడం. ఎందుకంటే ఒక రాజుకి శాస్త్రాల్లో చెప్పింది అయితే ఇంకా అసలు మృత్యు సంబంధమైనటువంటి విషయాలు జరుగుతాయని కూడా చెప్పింది శాస్త్రం. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎప్పుడు మృత్యువే రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక రాజుకి తన రాజ్యం కోల్పోవడమే మృత్యువుతో సమానం. ఒక ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు, లేకపోతే ఒక యుద్ధం చేసేవాడు ఉన్నాడు. యుద్ధం చేసే వ్యక్తికి యుద్ధంలో మరణించడం కంటే యుద్ధంలో ఓడిపోవడమే మరణంతో సమానం. అలా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది అయితే మృత్యుతుల్యమైనటువంటిది మృత్యు సంభవము అని చెప్తూ ఉంటారు. ఎందుకు, కేతు కన్యారాశిలో సంచరించేటప్పుడు. కాబట్టి రాజులు అంటే ఇప్పుడున్నటువంటి కాల ప్రమాణంగా తీసుకుంటే సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, లేనట్లయితే దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్లు కావచ్చు, ఈ భారతదేశం అనే కాదు, ప్రెసిడెంట్లు కావచ్చు. అందులో పర్టికులర్గా కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి విధిగా చెప్తూ ఉంటారు కేతు కన్యారాశిలో సంచరించినప్పుడు. సో కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి పరిపాలించేటువంటి వారు కావచ్చు, ఇటువంటి వారి రాజులకి ఇబ్బంది ఇస్తుంది ఇక్కడ. మరి కేతు సంచారం కన్యారాశిలో మరి సామాన్య ప్రజలు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇక్కడ ల్యాండర్ మీద చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి అనేటువంటి ల్యాండ్ సంబంధించిన రాశి. కన్య కానీ, వృషభం కానీ, అదేవిధంగా మకరము, ఈ 3 కూడా ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటి, ఒక 1 year 4 months వరకు, ఇంకొక 1 year 4 months చేంజ్ ఉంది ఆ కన్యారాశిలో కేతు సంచారం. ఆ సమయం వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. జాగ్రత్త అంటే ఏమిటి, ఒకటి ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ తీసుకుంటారు తెలియక ఈ కన్యారాశిలో కేతు సంచారం జరిగేటప్పుడు. అంటే తెలియక ఇన్ని రోజులు కష్టపడి జాగ్రత్తగా పెట్టిన డబ్బులు కాస్త లిటిగేషన్ ల్యాండ్లో పెట్టి అక్కడ ఇరుక్కుపోవడం, లేదా
అవతల వాళ్ళు ఏదో చెప్తారు, ఏంటంటే అసలు మొన్నటి వరకు విపరీతంగా పెరిగింది, మీరు పెట్టేసేయండి ఏముంటే ఒక సంవత్సరం మళ్ళీ డబల్ అయిపోద్ది అంటే, మనం తెలియకుండా ఏం చేస్తామంటే అప్పు తీసుకొచ్చి పెడతాం, డబ్బులు తీసుకొచ్చి. ఏముంది ఒక సంవత్సరంలో డబుల్ అవుతుంది కదా, అప్పు మళ్ళీ తీర్చేస్తాను, మిగిలిన డబ్బులు నాకు మిగులుతాయని. ప్రతి మనిషికి తన ధనాన్ని ఎలా పెంచుకోవాలి, తన జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, 4 డబ్బులు ఎక్కువ వస్తే తన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలోనే ఉంటారు. అది తప్పు కాదు. కాకపోతే ఏంటంటే కేతు ఈ సంచారం జరిగేటప్పుడు షార్ట్ టర్మ్గా ధనం పెరుగుతుంది, షార్ట్ టర్మ్గా భూముల మీద పెరుగుతాయి అనేటువంటి కాన్సెప్ట్ పక్కకి తీసేయండి. ఒక సంవత్సరంన్నర పాటు, సంవత్సరంన్నర తర్వాతే మీరు ఆ యొక్క వీటిల్లోకి వెళ్ళండి అనేటువంటిది చాలా క్లియర్గా ఈ కేతు సంచారం అనేటువంటి చెప్తుంది. మరి ఈ రాహు మాయ నుంచి బయటపడాలన్నా, ఈ శని యొక్క సంచారం కొమ్మల్లో సంచరిస్తున్నప్పుడు ఈ వీటి నుంచి బయటపడాలన్నా, కేతువు యొక్క ప్రభావం నుంచి బయటపడాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి చండీ పారాయణం. కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతి యొక్క ఆరాధన, చండీ యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో శని సంచారం చండీ పారాయణం చేయడం ద్వారా, మీన రాశిలో రాహు యొక్క సంచారం వల్ల పితృదేవతలకి చేయడము మరియు దుర్గా ఆరాధన ద్వారా, అదేవిధంగా కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం వల్ల, నేను మీకు ల్యాండ్ సంబంధించి చెప్పాను. ఇప్పుడు కొంతమందికి అదే వృత్తిగా ఉంటుంది. అంటే అలాగా వ్యవసాయం చేసే రైతులకి ల్యాండ్ మీదే పని ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్తోనే పని ఉంటుంది. రియల్ ఎస్టేట్ కంపెనీయే డైరెక్ట్ అక్కర్లేదు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు మీడియేటింగ్ చేసేటువంటి వాళ్ళు నెలకు 1-2 ప్లాట్లు అమ్ముకొని వాళ్ళ జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వృత్తుల్లో అద్భుతంగా సాగాలి అంటే గణపతిని ఆరాధించండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క జీవితంలో ఎక్కడో స్ట్రక్ అవ్వకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీమాత్రే నమః.